జై బీసీ, బీసీల ఐక్యత వర్ధిల్లాలి. బీసీ సోదరులు కూడా మేల్కొనాలి. మనం మేల్కొనకపోతే మన పిల్లల భవిష్యత్తు చాలా దయనీయంగా తయారవుతుంది. ఇలా మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంస్థలు ఎవరున్నాయి? రెడ్డి, వెల్మ, కమ్మలే ఉన్నాయి. ఇలా తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంస్థలు అనేవి స్కూళ్ళు కానీ, కాలేజీలు కానీ, మరి ఇంజనీరింగ్ కాలేజీలు కానీ ఇలా ఎలా చూసినా లక్షల ఒక విద్యార్థిని, ఒక స్కూలు, ఒక ఫస్ట్ క్లాస్ విద్యార్థిని మనం చదివించాలంటే సుమారుగా 30,000 ఫీజు తీసుకోవడం జరుగుతుంది. ఇలా విద్యా సంస్థలు కూడా వ్యాపారంగా తయారైనాయి. ఇలా ఒక ఇంటర్మీడియట్ విద్యార్థిని మనము చదివించాలంటే ఇలా దాదాపు సుమారుగా 2 లక్షల రూపాయలు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కే 2 లక్షలు ఖర్చు పెట్టవలసి వస్తుంది. అంటే ఈ వ్యవస్థ అనేది ఏ విధంగా ఉంది? విద్యా సంస్థలని కూడా వ్యాపారంగా చేయడం జరుగుతుంది. ఇలా గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. ప్రైవేట్ విద్యా సంస్థలకు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి వాళ్ళు విచ్చలవిడిగా వాళ్ళు డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది. ఫీజుల రూపకంగా తల్లిదండ్రుల యొక్క చెమటను మొత్తము దారదత్తం చేస్తున్నారంటే ఇలా ఒక సామాన్యుడు బతకాలంటే ఇలా తెలంగాణ రాష్ట్రంలో చాలా ఘోరంగా తయారు కావడం జరిగింది పరిస్థితి. ఎందుకంటున్నానంటే ఇలా చూస్తున్నాము ప్రతి ఒక్కరూ రెక్కాడితే దొక్కారని పరిస్థితులు కూడా ఉంటాయి చాలామంది దగ్గర పరిస్థితి. అటువంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు కూడా పనిచేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో విద్య మరియు వైద్యం అనేది ముఖ్యము. వైద్యం కూడా హాస్పిటల్ కూడా ఇవాళ మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాము. ఈ హాస్పిటల్ కూడా రెడ్డి సామాజిక వర్గము, వెల్మ సామాజిక వర్గంని ఓసీలకు సంబంధించినవే ఎక్కువ ఉన్నాయి. హాస్పిటల్లో కూడా విపరీతమైన దోపిడీ జరుగుతుంది. ఇలా ఎట్లా చూస్తే ఎక్కడ చూసినా కానీ విపరీతమైన దోపిడీ. ఇవాళ పరిశ్రమలు కూడా ఇండస్ట్రీ కూడా ఎవరున్నాయా? రెడ్డి, వెల్మ, కమ్మ వాళ్ళే ఉన్నాయి. ఓసీలకు సంబంధించినవి ఉన్నాయి. ఇలా బీసీలకైతే బీసీల పరిస్థితి ఏమైనా పని చేసుకొని బతకాలంటే చాలా తీవ్రంగా ఇబ్బందులు గురి కావడం జరుగుతుంది.